మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో చాలా మందికి అయితే లాభం జరుగుతుంది. ఆ స్కీమ్ ద్వారా ఎంతమందికి నష్టం జరుగుతుందో, ఎంతమందికి లాభం జరుగుతుందో అది కూడా అంచనా వేయాలి గవర్నమెంట్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బస్సు ఎక్కడం వల్ల ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఆటో వాళ్ళకు ఏదైనా ఒక న్యాయం చేయాలని ప్రభుత్వం నుంచి నేను కోరుతున్నాను. ఇంకొకటి, బస్ ఛార్జ్ ఫ్రీ ఉండడం వల్ల మనకు రేట్లు పెరుగుతాయి, అవైతాయి ఇవైతాయి అని పబ్లిక్ ఆల్రెడీ అంచనాలు వేసుకుంటుంది. ఆల్రెడీ అప్పుల పాలుంది గవర్నమెంట్ మన తెలంగాణ. ఇప్పుడు మళ్ళా ఫ్రీ స్కీమ్లు పెడితే ఆ ట్యాక్స్ కూడా మాకే పడుతుంది అన్నట్టు ఒక ఆందోళన, ఒక భయము తెలంగాణ ప్రజలకు ఉంది. ఇప్పుడు 100% పబ్లిక్లో 50% మగవాళ్ళని తీసేస్తే 25% తెలంగాణ ఆడవాళ్ళను, మరి 25% బయటి వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆర్టీసీకి ఇంచుమించు ఒక 25% నుంచి ఒక 40% వరకు నష్టం అనేది, ఇంతకుముందు వచ్చే లాభంలో నష్టం అనేది జరుగుతుంది అని అనుకుంటున్నా. అందులో ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఒక గమనిక అనేది పెడితే కొంచెం మంచిగా ఉంటుందని నా ఆలోచన. అదేంటంటే, ఆర్టీసీ బస్సులో నోటీస్ బోర్డు ఎలాగైతే ఉంటుందో అలాగే ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు ఫ్రీ స్కీమ్ నడుస్తుంది కాబట్టి దానికంటే ఒక సపరేట్ అకౌంట్ని మెన్షన్ చేయండి, ఒక అకౌంట్ నెంబర్ని. ఆ అకౌంట్ నెంబర్ని మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, కొంతమంది చదువుకున్న వాళ్ళు, లేడీస్లు కొంచెం ఆలోచించి వాళ్ళకు తోచినంత ఒక డొనేషన్ రూపంలో వాళ్ళకు నెలకు 2000 బస్ పాస్ అయ్యే ప్లేస్లో 500 అన్న వస్తుంది కదా, అలా కూడా కొంచెం మనం భర్తీ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి తెలవాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నా ఆలోచనని ప్రభుత్వంతో పంచుకుంటున్నాను. నేను ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ, క్షమించండి. థ్యాంక్ యూ.